ఫైనల్లీ మా సినిమా 'అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి' ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నప్పుడు మొట్టమొదటి అడుగు మేము వేసింది సూపర్ స్టార్ మహేష్ బాబు గారి వల్ల. ఆయన చేపట్టుకుని రండి ఇలా నడవండి, ఏం కాదు ఇటు వెళ్ళండి అని మాకు దారి చూపించారు. సార్, మహేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను ఎన్నిసార్లు మీకు థ్యాంక్స్ చెప్పినా మీరు నవ్వేసి మా భుజం మీద ఓడి వెళ్ళిపోతారు. సో సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ అవర్ బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్. మా యావత్ టీం తరఫు నుంచి మీరు అంత స్వీట్ గెస్చర్, ఇలాంటి ఓ సినిమాని ఒక పాటను లాంచ్ సాధారణంగా ఆయన ఎక్కువగా లాంచ్ చేయరు బట్ మా సినిమాని అడగగానే ఎంతో ప్రేమతో ఆయన సాంగ్ లాంచ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అక్కడి నుంచి మా జర్నీ చాలా చాలా బాగా జరిగింది. మేము సెలెక్ట్ చేసుకునే ఏ ప్రమోషనల్ కంటెంట్ అయినా సరే ప్రేక్షకుల ముందుకు ఎంటర్టైనింగ్గా ఇవ్వాలి. మా సినిమా ఎలా ఉంటుందో మా ప్రమోషనల్ కంటెంట్ కూడా అలాగే ఉండాలని మేము ఎప్పుడు కష్టపడ్డాం. అంతే ఎంటర్టైనింగ్గా ప్రేక్షకుల ముందుకు పెట్టామని కోరుకుంటున్నాం. దాని ద్వారా ఇంట్రెస్ట్ పెరిగిందని అనుకుంటున్నాం. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ మేము సుమ గారి ఇంటర్వ్యూలో చూసాం, లైక్ మహేష్ బాబు గారితో మీకు ఎలాంటి బాండింగ్ ఉంది, అండ్ ఇప్పుడు లైక్ మన పెద్దితో ఎలాంటి బాండింగ్ ఉందో చూసాం. వీళ్ళిద్దరి దగ్గర నుంచి వన్ థింగ్ యూ వాంట్ టు టేక్ గ్రాప్ చేసుకోవాలంటే వాట్ ఈస్ దట్ థింగ్? ఇద్దరి దగ్గర ఒక్కొక్క క్వాలిటీ మీరు తీసుకోవాలనుకుంటే వాట్ అలా ఆరా అండి. అసలు అంటే ఆ వ్యక్తి మాట్లాడక్కర్లేదు, ఆ వ్యక్తి అలా ఉంటే వాళ్ళ చుట్టూ జరిగేది దట్ పాజిటివిటీ, ద ఎనర్జీ, అండ్ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే దట్ గివింగ్ అవుట్ లవ్, యూనో పుషింగ్ అవుట్, అంటే బయటకు మాట్లాడడం చేయడం. బికాజ్ వాళ్ళ వన్ వర్డ్స్ ఆర్ వెరీ పవర్ఫుల్ అండి. మేబీ వాళ్ళకి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళనే పదాలు మా లైఫ్స్లో చాలా పవర్ఫుల్గా తగులుతాయి. అండ్ మాలాంటి వాళ్ళకి ఇంత ఎనర్జీ వస్తుంది. అందుకే అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమో అనిపిస్తుంది మాకు. ఐ థింక్ అన్ని కోట్ల మంది ప్రేక్షకులు వాళ్ళని అభిమానించడానికి కారణం అదే.